హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి స్టోర్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, ఆ పని జరగాలి జరగాలి అని ఇంటెన్షన్ పెట్టాలి. ఆ తర్వాత దాన్ని యూనివర్స్లో వదిలేసేయాలి. అది ఎట్లా జరుగుతుందో తెలియదు, కానీ జరగాలి అని అట్లాగే ఇంటెన్షన్ స్ట్రాంగ్గా పెట్టి యూనివర్స్లో వదిలేశారంటే తప్పకుండా మీ పనులు జరిగిపోతాయి. ఓకే, ఈరోజు నేను 25 నెంబర్ వాళ్ళకి క్వాలిటీస్ ఏంటో చూస్తాం. 7, 60, 25 ఈ నెంబర్స్ వాళ్ళ క్వాలిటీస్ చూస్తాం. 7 నెంబర్ అనమాట, అంటే ఇది కేతు సంఖ్య అనమాట. వీరికి సునిశ్చిత బుద్ధి ఉంటుంది, మేధాశక్తిని కలిగి ఉంటారు, దైవభక్తిని కలిగి ఉంటారు. వీరికి అసాధారణ ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. వీరిని అనుసరించేవారు చాలామంది ఉంటారు. ఏ విషయమైనా తార్కికంగా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు. విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, తర్కశాస్త్రం, మానసిక శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా బాగా రాణించగలుగుతారు. దృఢ అభిప్రాయాలను కలిగి ఉంటారు. అందరూ వీరిని ప్రశంసిస్తూ ఉంటారు. కుటుంబంపై ప్రేమాభిమానాలు ఉన్నా బయటికి తెలియనియ్యరు. ఏకాంతంగా పనిచేయడానికి ఇష్టపడతారు. ఒకసారి ప్రారంభించిన పని మధ్యలో ఆపరు. స్వయం కృషితో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. మంచి మాటకారితనం, చతురత కలిగి ఉండి అందరినీ ఆకర్షిస్తారు. మంచి రూపం కలిగిన అందమైన వస్త్రాధారణ చేస్తారు. నీతి, నిజాయితీ, నిబద్ధతలతో జీవితం గడుపుతారు. వీరిపై దైవకృప ఉండడం వలన పురోగతి సాధిస్తారు. వీరికి జ్యోతిష్యం, న్యూమరాలజీ, తాంత్రిక, వైద్య శాస్త్రాలపై అవగాహన ఉంటుంది. వీరు ఈ విద్యలలో బాగా రాణించడమే కాక చాలా ఖ్యాతిని పొందుతారు. పైథాగరస్ లాంటి మహానుభావుడు ఈ తేదీలో జన్మించిన వారికి న్యూమరాలజీని బోధించినట్లు ఆధారాలున్నాయి. ఇది గొప్ప వశీకరణ కలిగిన తేదీ అనమాట. అంటే ఆ నెంబర్లో పుట్టిన వాళ్ళు అందరినీ వశీకరణ చేస్తారంట. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు చూస్తాం. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీ పార్ట్నర్కి మీ గురించి ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకొని అడుగు ముందుకు వేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ గురించి? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీరు తన జీవితంలోకి వస్తే తన లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ అవుతుంది అన్న నమ్మకం మీ పార్ట్నర్కి ఉంది. మీ ఇద్దరిది కార్మిక్ బాండ్, మీరు ఎప్పటికీ విడిపోలేరు అన్న నమ్మకం కూడా మీ పార్ట్నర్కి ఉంది. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మీకు ఒక గిఫ్ట్ కొని ఇవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా డీప్ లవ్ చేస్తూ ఉన్నారు. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటా ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీరు మీ ఎనర్జీలో ఉన్నారు. అండ్ హై ప్రీస్టెస్ క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు. కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఎందుకో ఏదో విషయంగా, కానీ మీ పార్ట్నర్కి మీ ప్రేమను ఇవ్వాలనుకుంటా ఉన్నారు. ఇద్దరు ఏమనుకుంటున్నారు? మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరు ట్రావెల్ చేసి ఒకరినొకరు కలుసుకోవాలనుకుంటున్నారు. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అని మీరు చాలా స్ట్రాంగ్గా నమ్ముతా ఉన్నారు. ఇద్దరు నమ్ముతా ఉన్నారు. క్లారిఫికేషన్. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది? మీ పార్ట్నరు హెర్మిట్ ఎనర్జీలో ఉండి ఒంటరిగా ఉండి మీ గురించి ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నారు. మీరే తన లైఫ్ పార్ట్నర్ అని స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. మీకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. 4 ఆఫ్ పెంటికల్స్. మీ మధ్య ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రాకూడదు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీరంటే మీ పార్ట్నర్ చాలా పొసెసివ్గా ఉన్నారు. మీరు తనకే సొంతం అనుకుంటా ఉన్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. మీకైతే మ్యారేజ్ ఆఫర్ ఇవ్వాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ప్యాషనేట్ న్యూ బిగినింగ్. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, తప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీ కమిట్మెంట్ ఇవ్వాలి అని మీ పార్ట్నర్ గాఢంగా కోరుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారు? ఎందుకు ఇక్కడ ఎమోషనల్ అప్సెట్ వచ్చింది? మీ మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుండొచ్చు. దానివల్ల మీరు కొంచెం ఎమోషనల్గా అప్సెట్ అయ్యి ఉంటారు. మీ ఎనర్జీలో మీరున్నారు, కొంచెం సెపరేషన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ మీ గురించి ఎంత పాజిటివ్గా ఎంత ప్రేమగా థింక్ చేస్తూ ఉంటే మీరెందుకు మీ పార్ట్నర్తో ఆర్గ్యూ చేసి సపరేషన్లో ఉన్నారు? ఎవరి ఎనర్జీ వస్తుంది ఇక్కడ? మనసులో ఏదో బాధపడతా ఉన్నారు మీరు. మీ పార్ట్నర్ని మీరు అడ్మైర్ చేస్తున్నారు కానీ చెప్పడం లేదు, మనసులోనే పెట్టుకో ఉన్నారు.
మీ పార్ట్నర్తో ఏదో ఆర్గ్యూ చెయ్యాలి అనుకుంటా ఉన్నారు మీరు. ఓకే. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో ఏదో యాక్షన్ తీసుకోకుండా ఉండారు, ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో రెండు విషయాల మధ్య జగిల్ అవుతారు. అన్ని సోర్స్ ఎనర్జీనే వచ్చింది. మీరు పాస్ట్లో లాజిక్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా ఆలోచించలేదు. ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. మీ పార్ట్నర్ ఇంకెవరికో తన ఎనర్జీ ఇస్తున్నారు అని అనుకుంటా ఉన్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్లో సపరేషన్ వస్తుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం. మీ పార్ట్నర్ ఎందుకు దేనికోసం రెండు విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. తను చాలా బాధ్యతలు ఉన్నాయి తనకి, మీకు ఓకే చెప్తామా లేదా తన బాధ్యతలు కంప్లీట్ చేస్తామా అనుకుంటా ఉన్నారు. మీకు ఎందుకు ఇక్కడ సపరేషన్ వచ్చింది? మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, రెండు రకాలుగా మీరు జగిల్ అవుతూ ఉన్నారు. కానీ మీ పార్ట్నర్ని మీరు చూస్ చేసుకున్నారు. మీరు ఫారెన్ వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉండొచ్చు, దానికోసం మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ రావచ్చు. మీ పార్ట్నర్ని వదిలి వెళ్ళడం మీకు ఇష్టం లేకపోవచ్చు. అలాంటి స్ట్రగుల్ ఏదో జరుగుతూ ఉంది. అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తున్నారు. మీ పార్ట్నర్ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు, ఒక సడన్ చేంజ్ రావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? మేబీ కార్డ్ వెయిటింగ్ ఎనర్జీ వచ్చింది. ఎస్, చేస్తారు తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. మెచ్యూర్డ్ ఉండే పర్సన్, ఈ పర్సన్ ఒక అథారిటీ ఫిగర్, ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి. ఈ వ్యక్తి మీకు తప్పకుండా సాలిడ్ కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు? ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు? 3 నెంబర్ వచ్చింది. 3 అవర్స్ ఆ 3 డేస్లో మీ పార్ట్నర్ మీ దగ్గరికి రాబోతున్నారు. మీతో కమ్యూనికేషన్ కావాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పార్ట్నర్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? డిటాచ్మెంట్. కొంచెం డిటాచ్డ్గా ఉంటేనే తనకి కొంచెం ఆలోచించేదానికి టైం ఉంటుంది మీ గురించి. లేకపోతే మీరు ఊరికే పోయి మాట్లాడుతూ ఉంటే తనకే విసుగొచ్చేస్తుంది. అందుకని అప్పుడప్పుడు మీ పార్ట్నర్ని ఒంటరిగా వదిలేసేయండి. అప్పుడే వాళ్ళు మీ గురించి ఆలోచించుకుంటారు. లేదా మీరు ఎప్పుడు పోయి ఏదో ఒకటి మాట్లాడుతుంటే ఇదేంది పెద్ద న్యూసెన్స్ అయిపోయింది అనుకుంటారు. అందుకని అప్పుడప్పుడు మీ పార్ట్నర్ని ఒంటరిగా వదిలేస్తూ ఉండాలి. వాళ్ళే మిమ్మల్ని ఎత్తుకో వచ్చేటట్లుగా చేసుకోవాలి. కానీ మీ పార్ట్నర్ మీతో డిటాచ్డ్గా ఉన్నారు, కానీ మిమ్మల్ని రీప్లేస్ చేయలేము, మీ ప్లేస్ ఇంకెవరికి ఇవ్వలేము, మీ క్వాలిటీస్ ఇంకెవరికి రావు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీరు వచ్చి మీ ఇద్దరి మధ్యలో సోల్ టై ఉంది అనుకుంటున్నారు. అండ్ ఇంటెన్స్ కెమిస్ట్రీ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్తో. అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్, మ్యూచువల్గా ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? డే డ్రీమింగ్. ఇద్దరు ఎప్పుడెప్పుడు కలుసుకుంటామా అన్న దీంట్లోనే ఉన్నారు. హోప్, నమ్మకాన్ని వదిలిపెట్టలేదు ఇద్దరు. ఇద్దరికీ నమ్మకం ఉంది, ఇద్దరి మనసులో ప్రేమ ఉంది, ఇద్దరు కలుసుకోవాలని అనుకుంటా ఉన్నారు. ఏదో అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా వాళ్ళ కెరియర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అందువల్ల మీ పార్ట్నర్ మీతో కొంచెం హెర్మిట్ మోడ్లో ఉన్నారు. అంటే మీతో మాట్లాడకుండా కొంచెం ఏకాంతంగా ఉండాలని ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఇచ్చేసేయండి. అప్పుడే వాళ్ళు మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా మీరు ఎప్పుడు ఇట్లా ఆర్గ్యూ చేస్తా, ఎందుకు నాతో మాట్లాడటం లేదు, నన్ను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావని వాళ్ళ వెంట పడతా ఉండారంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒక సీతాకోక చిలుక పట్టుకోవాలని వెళ్తారు, అది ఎగిరిపోతూ ఉంటుంది కదా. మీరు గమ్మున ఒక దగ్గర కూర్చుంటే అదే వచ్చి మీ మీద వాళ్తుంది. సేమ్ అదే అనమాట ప్రేమలో కూడా. మీరు వాళ్ళ వెంట పడే కొద్దీ, మీరు చేసే కొద్దీ వాళ్ళు పరిగిస్తూనే ఉంటారు రన్నర్ లాగా. అదే మీరు ఒక దగ్గర కూర్చున్నారంటే వాళ్ళు మిమ్మల్ని చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది అర్థం చేసుకోండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు, పట్టించుకోవడం లేదంటే మీరు కూడా సేమ్ మీ పార్ట్నర్ని ఇగ్నోర్ చేసేయండి, నెగ్లెక్ట్ చేసేయండి, పట్టించుకోకండి. అప్పుడే వాళ్ళు మిమ్మల్ని చేస్తారు, మీ దగ్గరకు వస్తారు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు?
జడ్జిమెంట్ తను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు మీ గురించి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీ ఇద్దరిది డివైన్ లవ్ అనుకుంటున్నారు, మీకు తన ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే హార్ట్ బ్రేక్ అయింది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే పరధ్యానంగా కూర్చో ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే మీరు తనకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ తులారాశి అయితే 2 రకాలుగా చెకిల్ అవుతా ఉన్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే ఎమోషనల్ అప్సెట్ అయి ఉన్నారు, మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే మిమ్మల్ని కలుసుకోవాలి అని మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. మీ లవ్ లైఫ్ ఎలాంటి స్థితిలో ఉంది? మీ లవ్ లైఫ్ ఎలాంటి స్థితిలో ఉంది? హనీమూన్, ఎంజాయ్ ద బ్లీస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్. ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయాలి అనుకుంటా ఉన్నారు. అండ్ రీట్రీట్, ఎవ్వరూ లేని ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటా ఉన్నారు. కొందరి విషయంలో న్యూ లవ్ కూడా రావచ్చు ఇక్కడ, కొందరి విషయంలో. అండ్ వర్త్ వెయిటింగ్ ఫర్, మీరు ఇన్ని రోజులకు వెయిట్ చేసిన దానికి ఫలితం మీకు యూనివర్స్ ఇస్తూ ఉంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి తప్పకుండా వస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి? ఇప్పుడు మీ పార్ట్నర్కి ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి? మీ పార్ట్నర్కి అడ్వెంచర్, మీతో మీ పార్ట్నర్ ఒక అడ్వెంచర్ చేయాలనుకుంటున్నారు. తనకుండే బాధ్యత అంతా కంప్లీట్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇప్పుడైతే ఐసోలేషన్లో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. మీరిద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని గాఢంగా నమ్ముతున్నారు. అలోన్నెస్, ఒంటరిగా ఉన్నారు. రైట్నెస్, మీ రిలేషన్షిప్ ఫ్రూట్ఫుల్ కావాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు. అండ్ బ్రేక్ త్రూ, సడన్ సర్ప్రైజ్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్? టర్నింగ్ ఇన్, కొంచెం మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ అంతరాత్మ ఏం చెప్తుందో అది వింటూ ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి అని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు. చూడ చెప్పలేదు కదా. యూనివర్స్, మై పార్ట్నర్ వచ్చి ఒక డివైన్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ నా లైఫ్లో ఎప్పుడూ ఉండాలి. ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ విత్ గిఫ్టెడ్ పార్ట్నర్, అంటే గాడ్స్ గిఫ్ట్ లాంటి పర్సన్ నా లైఫ్లోకి రావాలి. బ్లెస్ మీ విత్ గిఫ్టెడ్ పార్ట్నర్ అని యూనివర్స్ని ప్రే చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.